అయినా హాయ్. ఏమి ఇన్ని రోజులు నా ఆనందం ఇప్పుడు కనపడతలేదు. ఏం చేస్తున్నా, బస్సులు బంద్ అయ్యి బస్సులు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోల పరిస్థితులు అయిపోయింది రోడ్ల మీద. అంటే ఈ ఓలా అట్లా కూడా ఏం దొరకట్లేదు గిరాకీలు. ఓలా అంటే ఈ లోకల్లో వచ్చేసిన తర్వాత లోకల్లో మామూలు అడ్డా మీద కొట్టుకునే టోల్ గేట్ వచ్చేసారు కాబట్టి అవి కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ మీకు మీటర్లు పెట్టి కొంచెం రేట్లు పెంచితే ఏమన్నా లాభం చేకూరుతుందిగా మరి. మీటర్లు పెట్టినా గానీ ఇప్పుడు ఎక్కేటోళ్ళు ఎక్కకపోతే మీటర్లు పెట్టి కొంచెం రేట్స్ ఏమైనా పెంచి. రేట్లు పెంచినా గానీ ఇప్పుడు ఎక్కేల్సిన మొగోళ్ళు ఎక్కుతారు. ఎంత మంది ఎక్కుతారు మొగోళ్ళు? ఓకే. లేదంటే బస్సులో ఇప్పుడు టోటల్ గా ఇరికి పోతున్నారుగా, అట్లా కాకుండా సీట్ల మందమే పెడితే కాస్త మీకు గిరాకీ పెరుగుతుంది కదా. మందం పెడితే కొంచెం బెటర్. కొంచెం బస్సు దొరకని వాళ్ళు, టైం దొరకని వాళ్ళు ఆటోలు ఎక్కుతారు కదా, బెటర్ కదా అట్లా. సో మరి రేవంత్ అన్నకి ఎలా రిక్వెస్ట్ చేస్తారు మీరు మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి? అసలు స్కీమ్ పెట్టకుండా వేరే స్కీమ్ ఏదైనా పెడితే బెటర్ ఉంటుండే. అది పెట్టినా కానీ ఏజ్ పరంగా పెట్టినా కానీ కొంచెం ఏజ్ వాళ్ళకి పెట్టినా 60+ ఏదో రిటైర్డ్ వాళ్ళకి అట్లా 40+ అట్లా 50+ పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు అందరూ బాగా ఎగబడేసరికి ప్రాబ్లం అయిపోతుంది. ఎట్లా మరి మీకు ఒక యూనియన్ తరపున కానీ, లేదంటే ఒక ఇన్సూరెన్స్ కానీ, బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ? ఇందుకే మెయిన్ ప్రాబ్లం బండి మా ఫైనాన్స్ వచ్చి 13,300 ఫైనాన్స్ బండి. సో కష్టాలు బాగానే ఉన్నాయి మరి. ఈ డిస్టిక్ నుంచి వచ్చే బండ్లు నడుపుకుంటున్నారు బాగానే. సిటీలో డిస్టిక్ ఎలా లేవు కదనే. డిస్టిక్ అలౌడ్ లేవు అంటే నడుస్తున్నాయి. అయినా సిటీలో బండ్లు ఆపేటోళ్ళు ఆపుతలేరు. అదే ప్రాబ్లం. ఇన్ని రోజులు అదే ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం స్టార్ట్. సో అంటే ఒకవేళ మీరు ఏమైనా ఇటువంటి స్కీములు పెడితే మాకు బాగుంటది అనే ఆలోచన ఏమైనా ఉందా? స్కీమ్స్ అంటే ఇప్పుడు మెయిన్ స్కీమ్స్ అంటే ఎవరు ఇస్తారు? పెట్రోల్ రేట్లు తక్కువ రేట్, మనకు సబ్సిడీ లాంటివి పెట్రోల్ తగ్గించేసి. మెయిన్ మనకి ఇప్పుడు వచ్చేదంటే పర్మిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అచ్చా, పెట్రోల్స్ కూడా ఇప్పుడు బయట మామూలుగా 110 ఏదో ఉంది కదా. సో అంటే ఇప్పుడు పెట్రోల్ బండ్లు నడుస్తలేవు. సిఎన్జి డీజిల్ అయినా బాగానే ఉన్నది కదా. సో దాంట్లో 70% మీకు ఇచ్చేటట్టుగా ఒక మీ నెంబర్ తో పాటు ఒక కార్డు లేదంటే ఆర్సీ చూపిస్తే ఆటో వాళ్ళకి 70% తీసుకోండి. ఇప్పుడు 100 ఉంది అనుకో, 70 రూపాయలు తీసేసుకోవాలా. కొంచెం నార్మల్ అంతా ఏముండదు. పైసలు ఆదాయం రాదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది, కానీ ఆదాయం రాదు. ఆదాయం కావాలి కదా మెయిన్ గా. ఇట్లా మరి ఎట్లా ఏం చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి? స్కీమ్ అయితే దిగారు గవర్నమెంట్. ఇప్పుడు మాకేం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు పాత బండ్లలో కొంచెం పర్లేదు, ఎంతో వాళ్ళకి ఏజ్ వాళ్ళు ఏ పని చేయని వాళ్ళు కూడా ఆటోల మీద బతికేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవును, వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. మా దగ్గర కష్టం అంటే ఇంకా వేరే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం కాబట్టి ఇది ఒక ప్రాబ్లం. బండి 13,000 అంటే అదే కష్టం. సరేనా, ఏదో ఒకటి రేవంత్ అన్న మీ గురించి ఆలోచించాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. అందరూ వాళ్ళు కాంగ్రెస్ వస్తున్నా, వాళ్ళు మాట్లాడుతున్నా వీళ్ళు మాట్లాడుతున్నా, ఇంతవరకు మాత్రం ఏం చెప్పట్లేదు. అది ఏదో ఒకటి చెప్తే మాకు అవుతుందా కాదా అన్నది మేము కూడా చూసుకుంటాం కదా. ఒకవేళ కాదు అంటే వేరే సొల్యూషన్ ఏదైనా చూసుకుంటాం కదా. మొన్న ఇక్కడ సూర్యాపేట అన్న అంట, ఖమ్మం సూర్యాపేట అతను అన్న ఆటో సరిగా నడతలేదని చెప్పి దాన్ని ఒక హోటల్ లాగా మార్చేసుకున్నాడు. నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒక దగ్గర ఆపుకుంటున్నాడు, బండి జడ్జి చేసుకున్నాడు. ఆయన ఏందన్న అంటే మరి ఏం చేయాలన్న, రేట్లు తగ్గిపోయి జనాలు రావట్లేరు, బస్సులు ఎక్కిపోతున్నారు, అంతా ఇబ్బంది అవుతుంది, ఇంకా ఏదో ఖర్చు వెళ్ళాలి కదా అని చెప్పి నేను బండిని హోటల్ లాగా మార్చుకున్నా అంటుండు. ఒక్కొక్కరు బాధలు చెప్తుంటే అసలు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది అనమాట అది చూస్తుంటే. సరేనా, ఎనీవే రేవంత్ అన్న మీ గురించి ఆలోచించాలి, ఏదైనా మీకు మంచి స్కీమ్ ఆలోచించాలి. ఆ బస్సులో ఏదైనా లిమిట్ అయినా పెట్టాలి. చిన్న పిల్లలకు, రిటైర్డ్ వాళ్ళకు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, రిటైర్డ్ వాళ్ళకైనా పెడితే కొంచెం ఆ కాలేజీ పోయే వాళ్ళ పిల్లలన్నా, జాబులు పోయే వాళ్ళన్నా మీ బండ్లు ఎక్కుతారు, మీకు కొంచెం ఆదాయం దొరకాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, ఒక 2 నిమిషాలు నా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.